వేవ్స్ మీడియా తెలుగు. ఆదిలాబాద్ జిల్లాలో ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులో చౌహాన్ శ్రవణ్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ రిమ్స్లో బంధువులకు చికిత్స అందిస్తూ కొద్ది నెలలుగా ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. నిందితుడి వద్ద నుంచి ఆదిలాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి, రిమ్స్, నిర్మల ఆసుపత్రుల్లో దొంగిలించిన 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనాలను కొనుగోలు చేసిన వారిపై కూడా కేసు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. బైక్ దొంగతనం అవుతుంది. దీనికోసం ఒక 2000 సిఐ ఆధ్వర్యంలో డిఎస్పీ ఆధ్వర్యంలో ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. దానిలో పీర్ సింగ్ ప్రొఫెషనల్ ఎస్ఐ అలా మంచి పని చేసి వాళ్ళ అక్యూజ్డ్ పట్టుకున్నారు. అక్యూజ్డ్ పేరు రమేష్. ఇతను యాక్చువల్గా నేరేడికొండ మండల్ లోకల్ అండ్ ఇప్పుడు కౌటాలో ఉంటున్నారు బోత్ మండల్లో. ఇతని పని ఏంటి అంటే వీళ్ళ నాన్నకి రిమ్స్లో చూపించడానికి తీసుకురావడం, మళ్ళీ ఇక్కడ నుంచి బైక్ దొంగతనం చేసి వాళ్ళ ఇంటికి పోయి అక్కడ కేసెస్ నెంబర్ ఖరాబ్ చేయడం మరియు నెంబర్ ప్లేట్ తీయడం, సో దట్ ఎవరికి ఆ వెహికల్ ఎవరికి ఐడెంటిఫై కాకుండా ఉంటారు. మళ్ళీ ఇతను వాళ్ళ ఫ్రెండ్స్కి ఆల్మోస్ట్ 12 ఫ్రెండ్స్కి, నోన్ పీపుల్, అన్నోన్ పీపుల్కి ఆ దొంగ బైక్ అమ్మడం జరిగింది. దీంట్లో దాదాపు మనం 12 బైక్ రికవర్ చేయడం జరిగింది. ఆ 6 ఇతను మన హాస్పిటల్ రిమ్స్ దొంగతనం చేశారు. ఇంకా 5 వెహికల్స్ ఇతను నిర్మల్లో హాస్పిటల్ నుంచి దొంగతనం చేశారని చెప్తున్నారు. దానిలో కూడా నిర్మల్లో కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఒక బైక్ అసలు ట్రేస్ కావట్లేదు, అది కూడా మనం ట్యాంక్ నెంబర్ నుంచి ఐడెంటిఫై చేస్తాము. సో ఇతను ఏం చేశారంటే అన్ని ప్లేట్ నెంబర్ ఖరాబ్ చేసిన తర్వాత మరియు నెంబర్ తీసిన తర్వాత ఇతను స్టోలన్ ప్రాపర్టీ ఇతను చాలా తక్కువ రేట్ 5,000, 4,000, 6,000 ఒక బైక్ అమ్ముతుంది. దీంట్లో మనం ఎవరైనా కొనుక్కున్నారు, వాళ్ళు కూడా తెలిసిన కొనుక్కున్నారు. దొంగ వెహికల్ ఎందుకంటే 5,000 ఒక బైక్ వస్తుంది, విదౌట్ నెంబర్ బైక్ వాళ్ళకి తెలుసు, మరియు చేసిస్ నెంబర్ ఖరాబ్ చేశారు. వాళ్ళకి కూడా దీంట్లో రిసీవర్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీలో వాళ్ళకి కూడా కేసు ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి కూడా ఇప్పుడు మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఈ కేసులో మనం రిమ్స్ డైరెక్టర్ కలెక్టర్ గారికి కూడా రిక్వెస్ట్ చేశాము, లెటర్ రాశాము. ఈ రిమ్స్లో ఒకటి ఇది బైక్ పార్కింగ్ టెండర్ లాగా ఏర్పాటు చేయండి, సో దాట్ ఈ దొంగతనం ఇంకా తగ్గిపోతుంది. మనం బస్ స్టాండ్లో మరియు రైల్వే స్టేషన్లో మరియు రింగ్స్లో పర్మనెంట్గా ఒక పికెట్ కూడా మనం ఏర్పాటు చేసాము. 2 మెంబర్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్స్ ఎప్పుడైనా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉంటున్నారు. సో దట్ ఎట్లయినా చిన్న పిక్ పాకెట్ లేకపోతే తగ్గిపోతుంది. జనాలతో మంది ఏంటి అంటే ఈ 12 బైక్స్ కూడా దానిలో మన 6 బైక్స్ కూడా ఎట్లా పోయింది, లేకపోతే కొంతమంది ఆ బైక్ పైన కీ వదిలేసి వెళ్ళిపోయారు. ఈ దొంగతనం కూడా మన నిర్లక్ష్యం వల్ల ఎక్కువసార్లు జరుగుతుంది. మనం వాళ్ళకి అవకాశం ఇస్తాం. మీరు బైక్ వదిలేసినప్పుడు తప్పకుండా ఆ లాక్ నడిచినా ఉండాలి, లాక్ బందే కావాలి, అది బైక్ లాక్ ఉండాలి. అది మనం చాలాసార్లు అది చేయట్లేదు. దయచేసి మీరు బైక్ పార్క్ చేసినప్పుడు ఎప్పుడైనా లైట్ ఏరియాలో చేయాలి. 100% అది బైక్ లాక్ ఉండాలి.